హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4 గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున 8 గ్లాసులు నీరు వేసుకొని 30 నిమిషాలు నానబెట్టుకోండి. దీనికి బాస్మతి రైసే కాదండి, సోనా మసూరి రైస్‌తో చేసుకున్నా సరే ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులోకి 1 టీ స్పూన్ సాయి జీరా, 5 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, ఒక స్టార్ అనాస, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు 500 గ్రాముల ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న రొయ్యలు వేసి రొయ్యల్లో ఉండే నీరు మొత్తం ఇంకిపోయే వరకు బాగా వేగనివ్వండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. చూడండి, ఇలా వేగాక సన్నగా తరుక్కున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం పాటు వేగాక రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి ఉల్లిపాయలు బాగా వేగి ఆయిల్ బయటకు తేలే వరకు బాగా వేగనివ్వండి. చూడండి, ఇలా వేగాక ఇప్పుడు 2 టీ స్పూన్ల పులావ్ మసాలా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పెరుగు వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని కొద్దిగా పుదీనా, మధ్యకు చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోండి. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంలో ఉన్న వాటర్ వేసి బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసి కలుపుకొని ఓ గుప్పెడు పుదీనా వేసి మూత పెట్టి 12 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి. అంతేనండి, గుమగుమలాడే ప్రాన్స్ పులావ్ రెడీ. చూడండి, కాస్త చల్లారాక పులావ్ ఇలాగా పొడి పొడిగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని రైతాతో సర్వ్ చేసుకోండి. ఈ వీకెండ్కి ఈ రెసిపీని ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.